పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో మనం ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది, అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి మంగళుడు కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు, శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు, కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో, అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇప్పుడు కర్కటక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాం. మనకి జీవకారకుడైన సూర్యుడు కర్కటక రాశిలో ఉంటున్నాడు మనకి 18వ తారీఖు వరకు. గురువు అక్కడే ఉన్నారు. బుధుడు మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తారు. 12వ స్థానంలో మనకి యోగాధిపతి అయిన మంగళుడు అక్కడికి వచ్చేస్తాడు 4వ తారీఖున. శుక్రుడు మనకి 2వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి వెళ్ళిపోతారు 2వ తారీఖున. సో ఇదనమాట బేసిక్ చేంజెస్ అన్నది. సూర్యుడు మనకి రాశిలో ఉండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన హెల్త్ అన్నది బెటర్ అయిపోతుంది ఈ నెల. లేకపోతే దాని గురించి మనకి ఏమేమి చేయాలో అవన్నీ మనం చేసుకుంటే ఈ నెలలో మంచి ఫలితాలు మనకు వస్తుంది. గురువుతో పాటు ఉన్నారు కాబట్టి ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, ఫారిన్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కున్న వారికి వాళ్ళకంతా మంచి సమయం అన్నది ఈరోజు ఈ నెల మనకి చెప్తుంది. ఎందుకంటే 12వ స్థానంలో మంగళుడు ఉన్నాడు మనకి 5వ స్థానాధిపతి. అదేలాగా 9వ స్థానాధిపతి అయిన గురువు మీ లగ్నంలోనే ఉన్నారు. శనీశ్వరుడు వక్రమై మనకి రేవతి 1లో ఉన్నంత వరకు మనకి 7వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఈ విషయాలు ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి సమయం ఇది. శనీశ్వరుడు వక్రంగా ఉన్నాడు కాబట్టి మనకి నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. అదేలాగా మనకి ఇండైరెక్ట్ ఎనిమీస్ అన్నది ఎక్కువగా ఉండేటువంటి సమయంగా ఈ సమయం మనం అర్థం చేసుకోవాలి. మనకి రావాల్సిన డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పార్ట్నర్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కానీ, ఇందులో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా మన లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ మనం డీల్ చేయాల్సిన ఒక అవసరం కూడా ఈ టైం పీరియడ్లో వస్తుంది. మనకి 3వ స్థానంలో శుక్రుడు ఉండగా, శుక్రుడు మనకి మేజర్ గ్రహం, అదే మనకి లాభాధిపతి, అదేలాగా మనకి 4వ స్థానాధిపతి. మనకి ఒక 14 రోజుల తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు, ఒక ఆగస్ట్ 18 తర్వాత కొద్దిగా అమ్మగారు ఒక ఆరోగ్యం అన్నది గమనించి చూడాల్సి ఉంటుంది. అదేలాగా మనకి 18 తర్వాత సూర్యుడేమో 2వ స్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ప్రాపర్టీ సేల్ లాంటి విషయాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ దాంట్లో రావచ్చు. మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అనేది గమనించి చూడాలి. అదేలాగా మన కమ్యూనికేషన్ నుంచి మనకి కొన్ని విషయాలు లాభాలుగా మనకి ఈ టైం పీరియడ్లో లభిస్తుంది. మేజర్గా ఇవన్నీ మనకి వచ్చే లాభాలు. మంగళుడు చూసేటువంటి స్థానమైన 3వ స్థానం, 6వ స్థానం, అదేలాగా మీకు 7వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి ఈ విషయాల్లో కొన్ని విషయాలు ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. ప్రాపర్టీ సేల్ చేయాలని మనం తాపత్రయపడి మనం యాక్షన్స్లో దిగే ఒక అవకాశం ఉంది. మనకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రాకపోయినా నేను చేస్తానులే అని దిగే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి రావాల్సిన లోన్ ఫెసిలిటీస్ ఏదైనా రావాలంటే అవన్నీ ఎట్లా రప్పించుకోవాలో దాని గురించి మనం ప్రయత్నించే ఒక టైంగా మనం చూడొచ్చు. ఎంప్లాయీస్కి మంచి టైంగా ఉంటుంది ఈ టైం పీరియడ్లో. మంగళుడు 6వ స్థానాన్ని చూసేటప్పటికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతుంది, అది మాత్రం మనకి కొద్దిగా కఠినంగా ఉండొచ్చు. 7వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి
పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో మనకి వచ్చేది బాగానే ఉంది. కాకపోతే ఈ వక్రమైన పీరియడ్, శనీశ్వరుడు వక్రమైన పీరియడ్ దాటిన తర్వాత మన నిశ్చితార్థాలు అవి చేసుకోవచ్చు. ఇదనమాట మనకు బేసిక్గా ఈ నెల కర్కటక రాశి వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితి. బేసిక్ నివర్తి ఏమిటి ఇప్పుడు కర్కటక రాశి వాళ్ళకి అంటే, మనం బేసిక్గా కరుమారి అమ్మన్ అనేటువంటి అమ్మన్ టెంపుల్ మనకి తమిళనాడులో ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, అది శుక్రవారం శనివారం రోజున వెళ్ళి రావడం మంచి ఫలితాలు ఇస్తుంది. లేకపోతే మన క్షేత్రంలో ఉన్నటువంటి కాళీమాతా టెంపుల్కి వెళ్ళి రావడం, అది ఎస్పెషలీ శనివారం మరియు శుక్రవారం 2 రోజులు వెళ్ళి రావడం, దీపాలు వెలిగించి రండి, అక్కడ ఒక 40 నిమిషాలు కూర్చోండి, వేడుకోండి, రండి, మంచి ఫలితాలు మీకు వస్తుంది. ధన్యవాదాలు. Oh.